హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి వ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ రైస్. చాలా టేస్టీగా ఉండడమే కాదండి, తొందరగా కూడా చేసుకోవచ్చు. స్పెషల్లీ వచ్చేసి మనం లంచ్ బాక్సెస్లోకి అయితే ఒక 5 నుంచి 10 నిమిషాల్లోపే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మనమైతే చూసేద్దాం. ఇప్పుడైతే మనం స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకున్న తరువాత చెక్క, 3 లవంగాలు, ఒక స్టార్ పువ్వు వేసుకోవాలి. ఈ స్పైసెస్ని వచ్చేసి మనం మాడిపోకుండా వేయించుకోవాలి. ఈ స్పైసెస్ వేగాక మనం వచ్చేసి ఒక ఉల్లిపాయ, అలానే మనకు కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత వీటినైతే వేయింపుకోవాలండి. వీటిని వచ్చేసి మనం అంత హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకుని వేయింపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత మనమైతే వీటిని బాగా వేయింపుకోవాలి. మీరు కూడా ఈ విధంగానే ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మీ ఇంట్లో అయితే క్యారెట్ రైస్ చేసి ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్ చేయండి. అలానే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వచ్చేసి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు అనేది మనం ముందుగానే కాకుండా ఇలా మధ్యలో యాడ్ చేసుకోవడం వల్ల కరివేపాకు అనేది మాడిపోకుండా ఉంటుంది. అందుకని నేను ఇప్పుడైతే వేసుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత మనమైతే ముందుగానే తురుము పెట్టుకుంటాం కదా క్యారెట్, ఆ క్యారెట్ తురుమునైతే వేసుకోవాలి. దీంట్లోనే వచ్చేసి మనకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. మనం క్యారెట్ని తురుముకుని వేసుకున్నాం కాబట్టి క్యారెట్ మగ్గడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు, చాలా తక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఆలోపు వచ్చేసి మనం రైస్ని అయితే ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకుందాం. ఇక్కడ రైస్ అనేది నేను క్యారెట్ తురుములోకి ఎంతైతే సరిపోతుందో అంతే రైస్ని అయితే నేను తీసుకుంటున్నానండి. ఇలా క్యారెట్ తురుము అనేది బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయాక మనమైతే సాల్ట్ అవన్నీ సరిపోయాయో లేదో మనమైతే చెక్ చేసుకోవాలి. ఇలా మగ్గిపోయాక మనం పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అయితే వేసేసుకోవాలండి. ఇలా రైస్ని వేసేసుకున్నాక బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ రైస్ని వచ్చేసి మనం క్యారెట్ తురుము అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవడం వల్ల వచ్చేసి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడే మనం కొత్తిమీరను కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకు ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఈ రైస్ని అయితే మనం సర్వ్ చేసుకోవడం అంతే. ఇదైతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే మీకైతే మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే ఒక లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయండి.